మిత్రులారా, ఇది తెలంగాణ 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 గడ్డరా, సిద్దిపేట 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 అడ్డరా. తెలంగాణ 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 గడ్డరా, ఇది ఉద్యమాల 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 గడ్డరా. మళ్ళా చెప్తున్నా, ఇనొచ్చిందా ఈ పాలకులకి, ఆ రేవంత్ రెడ్డికి. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఇది సరిపోకపోతే చాలా మంది అనుకోవచ్చు, జిల్లాల్ని మారుస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళని తుడుపుతాము, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామన్న నా కొడుకులకి చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మీరు సిద్దిపేట జిల్లాను రద్దు చేసే ఆలోచన ఇడికొస్తే మీ మంత్రుల్ని, ముఖ్యమంత్రి పదవుల్ని, మీ బతుకుల్ని మారుస్తామన్న సంగతి గుర్తు పెట్టుకొని, ఇది ఉద్యమాల గడ్డ. మిత్రులారా, మళ్ళీ ఒక్కసారి చరిత్ర పోదాం. మిత్రులారా, ఈయన చూడండి, ఈయన పక్కా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు 1983 ఆ ప్రాంతంలో కేసీఆర్ జన నినాదాన్ని తన నినాదంగా చేసుకున్నాడు. సిద్దిపేట నుంచి సంగారెడ్డి పోవాలి. సిద్దిపేట ప్రజలు పొద్దున ఆ పల్లెటూరు ప్రాంతాలకి వచ్చి సిద్దిపేటకు వచ్చి, సిద్దిపేట నుంచి మెదక్ వయాగా సంగారెడ్డికి పోవాలంటే దాదాపు 140 కిలోమీటర్లు 5-6 గంటలు టైం పట్టేది. ఏదైనా చిన్న చిన్న పనులకు కూడా సంగారెడ్డి పోతే రోజు మొత్తం సంకనాకేది. సిద్దిపేట జిల్లా కావాలి, సిద్దిపేట బిడ్డలు అస్తిత్వంతో తన ఆత్మగౌరవాన్ని నిలవిచ్చే విధంగా, సిద్దిపేట ఖ్యాతిని పెంచే విధంగా నాడు కేసీఆర్, మదన్ మోహన్ లాంటి వాళ్ళందరూ కలిసి ఆ రోజు నుంచే సిద్దిపేట జిల్లా ఏర్పాటు కోసం ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ గడ్డ మీద పుట్టిన కేసీఆర్, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పుడు 1983లో ఆయనకి సిద్దిపేట జిల్లాని చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి అయినాక కూడా కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఏమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు. సిద్దిపేట సాధన కమిటీ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆనాడు సిరాజుద్దీన్ సిపిఎం, అలాగే రామచంద్రరావు గారు, రామచంద్ర రెడ్డి గారు బీజేపీ, ముఖ్యంగా వర్మ అన్న అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ఈయన అధ్యక్షతను, ఈయన చైర్మన్గా కన్వీనర్గా ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా ఏర్పాటు కమిటీకి ఈయన కన్వీనర్గా ఉన్నప్పుడు ఇందులో కేసీఆర్, సిరాజుద్దీన్, రామచంద్ర రెడ్డి, రామచంద్రరావు లాంటి సిద్దిపేట మహామహులందరూ కలిసి పార్టీలకు అతీతంగా జిల్లా ఏర్పాటు కోసం పనిచేసినటువంటి బిడ్డ మా వర్మన్న. నాడు ఎన్టీఆర్కి లేఖలిచ్చి జిల్లా ప్రతిపాదన ప్రతిసారి తన ముందు, ముఖ్యమంత్రి ముందు పెట్టినటువంటి కేసీఆర్, జిల్లా కోసం ఆర్నిశలు కష్టపడ్డ హరీష్ రావు, అనంతల మదన్ మోహన్ నుంచి ఆగ్ల యూనివర్సిటీ దాకా జిల్లా ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి నిలబడితే ఇలా 1983 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ పోరాటం 2016 అక్టోబర్ ప్రాంతంలో కేసీఆర్ వారి కళ్ళు కన్నటువంటి వారి ఆలోచనలను, వారి లక్ష్యాలను వారే ముఖ్యమంత్రి అయి జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లాను ఏర్పాటు చేసినాక ఇలా కేసీఆర్ ఆనవాళ్ళను తుడుపుతా, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన సిద్దిపేట గడ్డ పేరు మారుస్తా, సిద్దిపేట పేరు లేకుండా చేస్తా, సిద్దిపేట జిల్లాలకు నిధులు రాకుండా చేస్తా, సిద్దిపేటలో ఉన్న కాలేజీని ఎత్తుకపోతా, సిద్దిపేటకు మోసం చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తుంటే సిద్దిపేట గడ్డ వేదికగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. పార్టీలకు అతీతంగా ఇప్పుడు వర్మ అంకుల్ ఉన్నాడు, సిద్దిపేట రద్దు చేస్తే ఊరుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ గల్ల బట్టి అడుగుతాడు. పార్టీలను పక్కన పెట్టి గడ్డ కోసం కొట్లాడే బిడ్డలున్న గడ్డ ఇది. ఇంకా మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి.